హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే వీడియోని మనము జ్యూస్తో స్టార్ట్ చేద్దామా. మరి దానిమ్మ గింజలు, బనానా ముక్కలు, యాపిల్ ముక్కలు, ఆరెంజ్ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుందామండి. ఇందులోనే హనీ అయితే నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాము. సమ్మర్ అయితే వరస్ట్గా ఉందండి, అంతా నిజంగా భయంకరమైన వేడి అండి. సమ్మర్ మా సైడ్ కూడా చాలా వేడిగా ఉంది. మీ సైడ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ సమ్మర్లో మధ్యాహ్నం పూట ఏదో ఒకటి మనము తాగకపోతే ఉండలేమేమో అనిపిస్తుంది. నిమ్మరసం వీటికన్నిటికంటే నిమ్మరసం తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో. మరి ఇలా మిల్క్ వేసుకుని షుగర్ యాడ్ చేయలేదండి, మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా పట్టుకున్న తర్వాత జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో 2 ఐస్ ముక్కలు వేసుకుని తాగేద్దామని తాగేస్తున్నానండి. మరి నేను ఎలా తాగుతున్నానో చూపించడం లేదు. ఓకే అండి, ఈ జ్యూస్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అయితే అండి, ఇల్లు ఆల్ట్రేషన్ చేస్తామని మీకు ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టాను కదండి. ఆ వీడియోలో నేను ఇల్లు క్లీన్ చేయడము, అది క్లీన్గా ఉండడం వరకే చూసారు మీరు. ఇంకా మనం ఉంటుంది కదండి, పాత ఇంటిని తీసుకున్నాం అనుకోండి, జిడ్డు ఆగిపోతుందండి, అంత పని ఉంటుంది. ఇంకా పాత్రల మీద అంతా దుమ్ము డస్ట్ అన్నీ నిండిపోయింది మొత్తం. అసలు చూడండి ఎంత ఉందో. ఇంకా వీటినన్నింటినీ కడగకుండా ఉండలేము కదా. నాకు వీటిని చూసేసరికి నాకు భయం వేసింది అనమాట, ఎలా వర్క్ చేయడము అనేసి. ఇంత గలీజ్గా ఉంది. వంట రూమ్ అయితే చూడండి ఇంకా మరీ దారుణంగా ఉందండి. కాబట్టి నెక్స్ట్ ఇంకేం చేయాలి అనేసి ఇంకా మా అమ్మకైతే ఫోన్ చేశాను. మా ఖాళీగా ఉంటే అలా రామ్మ అనేసి, మా అమ్మ అయితే సరే అనేసి వచ్చి నాకు మొత్తం కడిగిచేసింది. అమ్మ ఉంటే అసలు భయం ఉండదేమో అనిపిస్తుంది కదండి, ప్రతి ఒక్కరికి అంతేనేమో మరి. ఇంకా మా అమ్మ మా అత్త అయితే ఇద్దరు కలిసి ఈ విధంగా అయితే వర్క్ అయితే ఫినిష్ చేశారు. పాత్రలు కడగడం అంతా వీళ్ళిద్దరు పనే తీసుకున్నారండి. నేనైతే ఏం కడగలేదు. నేను ఇంకా ఇంట్లో దుమ్ము డస్ట్ ఉంటుంది కదా, వాటిని అన్నీ కడిగాను. ఇంకా మా ఆయన కూడా చాలా వరకు హెల్ప్ చేశారు ఆ రోజు. ఇంకా వీటిని అన్నింటినీ తీసుకుని వెళ్ళి ఇంకా అంతా కడిగేశారు ఇద్దరు కలిసి. అమ్మ అత్త ఇద్దరు కలిసి పాత్రలు మొత్తం క్లీన్ చేసేసారు. ఇంకా వారి వంతు వాళ్ళు చేసేసారు కాబట్టి ఇంకా దీనంతా తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టేయాలి. ఇప్పుడైతే మొత్తం వీళ్ళంతా రెడీ చేసే లోపు నేనైతే వీటిని వాటర్తో వేసి బాగా కడిగేసాను. అంతా చూడండి క్లీన్గా. పాత ఇంటిని మనం కొత్తగా ఎంత బాగా మార్చుకున్నాము కదా. మరి ఏమో మాకైతే అలా అనిపించిందండి, కొత్తగా మార్చుకున్నామని. ఎవరైనా ఈ ఆలోచన ఉంటే కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది. కిచెన్ అలా ఉంటే నాకు నచ్చదండి. నేను కిచెన్ ఫుల్గా నిండుగా పాత్రలు ఉంటేనే, సామాన్లు ఈ విధంగా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఈ విధంగా అయితే నేను కిచెన్లో పెట్టుకున్నాను. బయటంతా నేను పెట్టలేదు, వాళ్ళే పెట్టేసుకున్నారు. కిచెన్లో మాత్రం నేనే పెట్టుకున్నాను అనమాట. ఈ వస్తువులన్నీ నేనే పెట్టేశాను. ఎలా డెకరేషన్ చేశానో చూడండి. అంటే నా ఇష్టం అండి, ఎవరి కిచెన్ వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటారు. నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి. అంతేనండి. నెక్స్ట్ అయితే ఇంకా ఇలా మనం పాత ఇళ్ళను వర్క్ తీసుకున్నప్పుడు వర్క్ అయితే చాలా అంటే చాలానే ఉంటుందండి. ఇక్కడ ఉన్న వస్తువులు తీసుకుని బయట పెట్టాలి, బయట ఉన్న వాటిని మళ్ళీ లోపల పెట్టాలి. అలా కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. ఉన్నా కూడా మనకు ఈ గోడలు ఇవన్నీ క్లీన్గా ఉండాలంటే మనము తక్కువ డబ్బులతో ఈ విధంగా అయితే చేసుకున్నాము మేము. సరేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.